ఆదిలక్ష్మి దేవి రావే మరే ఊరుగాసు తండ్రి కనుక హరే జనమల్లు రావు పులివేరే కాసు కనుక హరిపోతన్న లింగరావు మరి ఇడవ చక్రమందు గనక కుడి చక్రమందు గనక నావిన భర్త రావమ్మ వారి అంతరానమున్నవమ్మ అంతరి పిశాచి రావమ్మ ఆదిలక్ష్మి దేవి రావు ముచ్చటి గనక సూర్యచంద్రురాజు రాను గనక పున్నమ వెంటనే గనక అమ్మవారు దేవతనేమో దేవత గనక కళ్యాదాపారం ఇది గనక అమ్మవారు దేవతనైనా వారి వీరకలోగిలి గనక సూర్యునికి ఎదురుగా బంగారు గుళ్ళంటివమ్మ బంగారు గుళ్ళల గనక హరిపాలంత రూపులంటివమ్మ బాలంత రూపులంటివమ్మ పసివిళ్ళ రూపులంటివమ్మ రూపుల గల్ల తల్లి గనక వరియడ శక్తులంటివమ్మ వారి అనుగలో మాత అంటివమ్మ వీరకలో ఇల్లైనా మరి రానొక్క గడియలంటివమ్మ పూనొక్క గడియలంటివమ్మ వీరకలో ఇల్లైనా మరి ముచ్చల పూల మీద అమ్మవారు దేవతలు ఆకు బచ్చలంటివమ్మ మరి తీగ బచ్చలంటివమ్మ మరి ముచ్చల పూల మీద కనుక 66 బండంటివమ్మ 76 కోడిగుడ్లంటివమ్మ 76 కోడిగుడ్లంటివమ్మ పడపడ ఒట్టడి కనుక మరి పాలకాయలంటివమ్మ మరి కనుక దేవత కనుక ఇంటి బోన పెట్టవమ్మ హరిపౌడి బోన పెట్టవమ్మ నెల్లి కూర మీద నెల్లెల్ల దీవమ్మ పొత్తి కూర మీద వరి పూట ఎందవమ్మ పచ్చడి కూర మీద వరి బ్రహ్మ ఎందవమ్మ మరి ముక్కిపోయిన రొట్టెలంటివమ్మ 3 జొన్న రొట్టెలంటివమ్మ ముక్కిపోయిన రొట్టెలంటివమ్మ 3 జొన్న రొట్టెలంటివమ్మ రొట్టె మీద కనుక పచ్చ కూరలాంటివమ్మ నెల్లి కూరలాంటివమ్మ కనుక వాగన్న జ్యోతులంటివమ్మ రైపోయాలంటివమ్మ వీరకలో కనుక కార పప్పలంటివమ్మ మరి బెల్ల పప్పలంటివమ్మ మరి రానొక్క గడియలంటివమ్మ హరిపోనొక్క గడియలంటివమ్మ రావమ్మ హరిపోనొక్క గడియలాంటివమ్మ మరి అమ్మవారు దేవత కనుక ఎక్కడ వెళ్ళిపోతుంది కనుక మా రోజులైనా మరి సుట్టేడు కంగలాంటివమ్మ సట్టేడు కంగలాంటివమ్మ జరా సముద్రం దాటబట్టే మరి ఆ రోజులు కనుక భూదేవి ముట్టలేదు ఆకాశం ముట్టలేదు కనుక కళ్యాదాపారం మీద మరి కనుక నడలోకం ముట్టలేదు కనుక ఏ దేవుడు ముట్టలేదు కనుక భగవంతుడు ముట్టలేదు మరి పుట్టక ముందు కనుక మా రోజులు కనుక మా రోజులనేమో మరి బాబా పుణ్యం లేని కనుక బంగారం ఎమ్మి పరిస్థితి అవతారం ఎత్తుకుంది కనుక వాదిశక్తి అమ్మవారు కనుక బంగారం ఎమ్మి పరిస్థితి కనుక 1 కనుక 2 కనుక 3 గుడ్లు పెట్టింది కనుక 3 గుడ్ల లోపడినైనా మరి ఆ రోజు కనుక ఎప్పుడైతే భూదేవి ముట్టింది ఆకాశం ముట్టినాదైనా ఆ రోజు కనుక చూడబోదమంటే కింద భూదేవి లేకపోయే పైన చూడబోదమంటే ఆకాశం లేకపోయే మరి రెక్క గోడ లోపల కనుక మా రోజుల కనుక అమ్మవారు మరి కనుక చిల్ల మెల్ల కనుక కనుక దుర్గమ్మ కనుక అమ్మవారు దేవతనేమో నాటి రోజులు అమ్మవారు పోతుంది కనుక చిల్ల మెల్ల కనుక వాడి వీళ్ళ కనుక పార్వతీదేవి పోతున్నదమ్మా మరి ఎప్పుడైతే పోతుంది కనుక వాడి వీళ్ళ కనుక పార్వతీదేవి కనుక పోయేటి వరకంటే మరి కనుక ఓనాల కనుక ఓనాల శంకరుడా ఓనాల శంకర కనుక ఓనాయన శంకరుడా మరి అక్క పిల్ల కనుక మాపది రాదు కనుక చెల్ల పిల్ల కనుక చేతికి రాదు నాయన ఆ కనుక మరి పుత్ర సంతానం కావాలని కోరుతుంది కనుక ఆడపిల్ల కనుక పార్వతీదేవి కనుక ఎప్పుడైతే కోరేటి వరకంటే మరి కోరేటి వరకంటే ఓ బామ్మ పార్వతీదేవి కనుక పిచ్చి లేచిందా ఎవరి ఎర్రి లేచిందాయే మరి ఏమి మాటలు మాట్లాడుతున్నవే కనుక ఓరు తల్లి పార్వతీదేవి వరి కనుక లేదు నాద లేదు నాద లేదు నాద లేదు నాదా నాకు వంటు లేకుండా ముట్టు లేకుండా కనుక బాల పుట్టాలే మరి పుడితే కనుక మరి దగ్గర అంటుంది కనుక ఆ రోజుల కనుక అమ్మవారు మరి కనుక అంటు లేని బాల ఎట్లా పుడుతుందమ్మా ముట్టు లేని బాల ఎట్లా పుడుతుందమ్మా కళ్యాదాపారం మీద కనుక నన్ను కనుక చిన్న సీమైన ముట్ట పోదమ్మా ఓ తల్లి పార్వతమ్మ అమ్మవారు దేవత కనుక కళ్యాదాపారం మీద
మరి నందన కనుక చిన్న సీమైన ముట్టబోదమ్మ ఓ తల్లి పార్వదేవి మరి నువ్వు ఎట్లా పుట్టిస్తావు అంటుడు కనుక ఆ రోజు కనుక శంకరుడు మరి కనుక లేని వరి కంటే ఆ రోజు కనుక పార్వదేవి కనుక మరి శంకర తోటి కనుక శివతం పట్టుకొని ఎవవారు పోతున్నది అడవిలో ఎవవారు పోతున్నది అడవిలో పార్వతి దిగరాలి కొండలమ్మ దిగైన పోతున్నది ఎగరాలి కొండలమ్మ ఎగైన పోతున్నది అడవిలో పార్వతమ్మ బయలుపోతున్నది పోయేది దారులల్లా మరి ఏమి సుట్టేడు గంగలాట సట్టేడు గంగలాటి రోజులు కనుక పార్వతమ్మ ఇక్కడ బయలుపోతుంది ఇక్కడ బయలుపోతుంది సుట్టేడు లోకాల సట్టేడు లోకాలటగా ఆ లోకాలకి దాటుకుంటూ పోతాడగా మరి పోనీ ఇంకేందయ్యా ఏం బాధ వచ్చింది మరి ఏం బాధనా ఆ దాని బాధ దానికే ఉన్నది వీళ్ళు కాకపోతే ఇంకో ఇంటికి పోద్దా పోతాంట వాళ్ళు అటు ఇటు చూసుకొని ఈ అర్రా అంతా చూసుకొని వాళ్ళు ఇంకో ఇంట్లో దుంతేనే వాళ్ళ పూజ చేసి అంతేంటవా అట్ట ఏం బాధ వచ్చిందప్ప ఏం బాధ ఏం లేదు ఏం బాధ లేదు శంకర్ ఇంటికి వెళ్ళి వచ్చినట్టు ఎలగొట్టిండు ఎందుకంటే ఆహారం రాలాకనే వాళ్ళ బాట పడతట్టు బాట పడుతుంది ఆ రోజు కనుక అమ్మవారు కనుక ఎప్పుడైతే కనుక శంకర తోటి కనుక శపథం చేసేవరకంటే నాకు వంట మొట్టు లేకుండా బాల ముట్టాలనాద మరి పుడితే కనుక మరి దక్కాలనాదా ఓ పార్వతమ్మ నన్ను కాదనకుండా ఈ భూమండలం మీద గనక చిన్న సీమైన ముట్టదమ్మా అది గనక పుడితే గనక మరి దక్కపోదమ్మా అవును అంతేనా ఎట్లా పుట్టిస్తావమ్మా నన్ను కాదనుకుంటా ఎట్ట పుట్టితో చూస్తాను అనుకున్నాడు లోకాల శంకరుడు మరి ఇప్పుడు ఎట్ట చేయాలంటే మరి ఎట్లా కట్టాలి చేసేది చేస్తూ ఉండాలి కదా నడిచేది నడుస్తూనే ఉండాలి వరకంటే అమ్మవారు గనక అడవిలో పార్వతమ్మ దేవి గనక ఆ ఎకరాని కొండలు గనక ఎక్కిపోతుంది గనక దిగరాని కొండలు గనక అది దిగిపోయే వరకంటే మరి గనక చుట్టేడు గంగ లోపల గనక మరి సట్టేడు గంగ లోపల గనక జల సముద్రం మీద అమ్మవారు దేవత గనక ఉసుకమల్లె చెట్టు ఒట్టి గనక ఉసుకమల్లె చెట్టుకైనా మరి ఎప్పుడైతే గనక అమ్మవారు దేవత గనక ఆ రోజులైనేమో మరి ఒక చేత గనక తామర పుష్పం పట్టుకుంది గనక మరి ఒంటికాలు తౌసు మీద తౌసులు పట్టింది గనక ఆడవిల్ల పార్వతీదేవి అమ్మవారు గనక వాడవిల్ల పార్వతీదేవి గనక తౌసుల మీద గనక తౌసులు పట్టే వరకు అంటే మరి ఆ రోజు గనక లోకాల కర్త గనక లోకాల శంకరుడు అంటుముట్టు లేకుండా బాగా పుట్టిస్తదేమో హరి గనక పుట్టిస్తే మరి దక్కిస్తదేమో నైచేత ఏముంటది కాదని చేయమంటే ఈ పార్వతమ్మ అక్కడ ఇక తామర పుష్పం చేతులు పట్టుకొని ఒంటి కాలు తపస్సు పట్టింది. అవును, తపస్సు పట్టే వారికి ఏమైతుందో తెలియదా? మరి శంకరుడు మళ్ళీ ఆలోచన చేసిండు. శంకర్ కనుక మరి ఎక్కడ లేదు కనుక పోయి పుట్ట చెమట పుట్టింది కనుక ఆ రోజుల్లా మరి చెమట తీసి కనుక భూమండలం మీద వేయబోతే కనుక భూమండలం ఏమో దగ్నం అయిపోతుందేమో బిడ్డ. చెమట తీసి కనుక ఎక్కడ వేయాలనుకుని కనుక లోకాల శంకరుడు ఆ చెమట తీసి కనుక జల సముద్రం లోపల వేయబోతే ఆ శంకర చెమట పోయి కనుక తామర భూషం శంకర చెమట పోయి గనక తామర పుష్పముల్లో పడ్డది. దామర పుష్పముల్లా దామర పుష్పముల్లో వరకంటే ఆ శంకర చెమట లోపల గనక ఆ పార్వతమైన లోపల గనక వలనాడి రోజు ముద్దల్లో గట్టమంటే గానాడి రోజు ఏమైందిరా శంకరుని చెమట ఆ యొక్క పార్వతమ్మ మురికి గంగ లోపల ముద్ద అవుతుంది శంకరుని చెమట లోపల కనుక పార్వతి మైన లోపల కనుక ముద్ద అవుతున్నది. అవును, వరకంటే ఆ రోజులు కనుక అమ్మవారు
శంకర సేదరంలో కనుక ఎప్పుడైతే కనుక వాడివిల్ల పార్వతి ఒంటికల తౌసు మీద తౌసులు పెట్టవరకంటే అరే ఒక్కొక్క గడియ ఒకటి రెండు మూడు మూడు గడియలు మూడు రెండు మూడు ఒకటి రెండు గనక మూడు గడియలు గడిచినాయి ఆ మూడు రెండు గనక 5 గడియలంటివమ్మ 5 2 గనక ఆ 7 గడియలంటివమ్మ ఆ 7 2 గనక 9 గడియలు గడిచింది గనక ఆ రోజుల పార్వతీదేవికి ఆ పార్వతీదేవి గనక 9 గడియలు కంటే ఆ ఎక్కలేని గనక వర్షాలు కురుస్తున్నాయి మరి ఎక్కలేని వాన కొడుతున్నది మరి ఆ రోజు గనక చిన్నగా మెల్ల గనక ఆ రోజులనేమో మరి ఎవరంట పుడుతున్నాయినా ఆ రోజుల కాలమందునైనా వారు దేవత ముదగంత బాలనమ్మ బాలన్న ఆ ముత్తగంత బాల పుట్టింది కనుక ఆ రోజులనేమో మరి ఏమంట దేవుని ఆర్తి పెడుతుంది కనుక ఇంత పోయి అంత పోయి కనుక 16 ఏళ్ళ బాల అవుతుంది కనుక అర్మకోరి తల్లి బాణవాది మరి సంఘం ఎప్పుడైతే కనుక తల్లి పార్వదేవి కనుక ఏమంట దేవుని ఆర్తి పెడుతున్నది బిడ్డ బాణవాతి కనుక ఓ బిడ్డ బాణవాతి నువ్వు నరాలోకంత కెరిగిపోవద్దమ్మా హరికోరి నష్టాలు కనుక నువ్వు పెట్టబోవద్దు బిడ్డ ఈ కారణప్పటి లోపల కనుక వలము తినుకుంటా మాకు తినుకుంటా పనులు తినుకుంటా పొలగాలు తినుకుంటా నువ్వు బయలుదేరి పో బిడ్డ అని బట్టి దేవునార్థి పెడుతుంది కనుక వాడి వీళ్ళ పార్వతమ్మ మరి పెట్టేటి వరకంటే మా రోజులు కనుక చిన్నగా మెల్లంగా మరి పార్వతీదేవి కథ అట్లా ఉండగా బిడ్డ మరి అలము తినుకుంటా మాకు తినుకుంటా అమ్మవారు దేవత కనుక తల్లి బాణవాతి మరి కారణప్పటి లోపల కనుక వెళ్ళిపోతుందమ్మా మరి శాంతపురి పట్నం కనుక మరి ఆన కనుక కులియాన వాళ్ళు కనుక ఒక తల్లి పిల్లలమ్మ ఒక ఊళ్ళే పుట్టిన కనుక 7 శాల వాళ్ళు అది కనుక శాలోళ్ళు కనుక మరి ఉందామంటే కనుక ఇల్లు లేకపాయ ఉందామంటే కనుక ఇల్లు లేకపాయ పోదామంటే కనుక మరి పూడు కుడిసెలు ఉండే కదా ఆ రోజులనేమో ఓ తమ్మి ఏమైందిరా అయ్యేదేంది అయ్యేదేం లేదా ఏమి లేదు ఎటుపోతున్నావు మరి శాలలో వాడకు శాలలో వాడకు చాలా వాడకు నువ్వు ఎటుపోతున్నావు మరి శాంతాపూరి పట్నం శాంతాపూరి పట్నం నుంచి ఇక్కడికి అక్కడ హుషారుకే శాలలో అవపడతారు అవపడుతురా వరకంటే ఓరి తమ్ములారా ఓరి తమ్ములారా ఓరి తమ్ములారా మరి సిగరి కంటే పోదాము తల్లములారా బికారి కంటే పోదాము తమ్ములారా మరి ఊడ పోదామంటే మన తాతల నుంచి కనుక ముత్తాతల నుంచి కనుక మరి సిగారి గంట పోవాలి మరి బికారి గంట పోవాలి తమ్ములారా మరి కట్టే సత్తి కట్టినారు కనుక 7 శాలల్లో మరి ఎప్పుడైతే కనుక ఊరు మాయబట్ట ఊరంచు మాయబట్ట కదరా ఆ రోజులనేమో ఆ ఉల్లి మళ్ళీ దాడుతున్నారు కనుక ఊరంచు మాసవరకంటే చిన్నగా మెల్లంగా మరి కనుక సుట్టేడి గంగ కనుక మరి సట్టేడి గంగలు కనుక జల సముద్రం అవపడుతున్నది వగజూడు తమ్ములారా వగజూడు తమ్ములారా అగజూడు తమ్ములారా అగజూడు తమ్ములారా ఆ సుట్టేడు గంగ లోపల కనుక తామర పుష్పం కనుక ఎంత తగతగా మెరుస్తుందో తమ్ములారా తమ్ములారా కనుక జల సముద్రం లోపల కనుక ఎప్పుడైతే తగతగా మెరుస్తుంది కనుక కోటకు ఎలుగులు పుడుతున్నాయి తమ్ములారా మరి జల సముద్రం లోపల దగదగ మెరుస్తుంది తామర పుష్పం అవును అన్నా కానీ లైట్లున్నాయి అవునేవి అబ్బా ఎక్కడ ఏమో మెరుతున్నాయి మరి దీపాలు ఆడకపోతే లాడుకలే మనకు ఉండబోదు కరెంట్ లేదు లేదు వెనకనే కరెంట్ ఉందా లేదు మరి అది తీసుకోపోతే మన ఇంటి ఎలుగైతుంది కదా మన గుడిసెలలో ఎలుగైతుంది గుడిసెలో అంటుకుంటే గుడిసె అంటుకుంటే గుడిసె మీద గుడిసె మీద పెడితే అంటుకో ఇక చుట్టే ఎలిగే మధ్యలో మనం ఉంటాం అది తమ్ములారా ఓరి తమ్ములారా ఓరి తమ్ములారా
ఈ జలా సముద్రం లోపల దగ 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 మెరుస్తున్నది. మన ఇళ్ళ మీద పెట్టుకుంటే కోటొక ఎలుగులు పుడతాయి, కోటొక దీపాలు పుడతాయి. తమ్ములారా ఈ ఆగండ జ్యోతి లావాడతాం. మరి ఎప్పుడైతే దామర పుష్పం లావాడతాం అనుకుర్రు 7 శాలులు కనుక అనుకునే వరకంటే ఆ దామర పుష్పం కనుక 7 శాలులు కనుక ఎప్పుడైతే దగ్గర పోయి కనుక ఆ దామర పుష్పం కనుక వారి చేత పట్టుకున్న వరకంటే ఎవ్వరు తల్లి ఎవర్రా వాడు దామర పుష్పం తీసుకోపోతుండో 7 శాలలు అడగా నాకైతే తెలియదు. 1 2 3 6 శాలలు మొత్తం 6 శాలలే. ఈ శాలలే గౌడలు పోయి శాలలు అరే ఇప్పటి వరకు లెక్కల దిగిండ్రు 7 శాలలు శాంతాపూరి పట్టణానికి. ఆ తామర పువ్వు దగ్గర దగ్గర మెరిసే దీపాలు రావట్టిగా ఆ పోయి ఏమైంది ఆ గుడిసెల కాడికి పోయిండ్రు. గుడిసెకాడికి పోతురా అమ్మవారు తల్లి గనక బానమ్మ గనక వరి కల్లారా చూసిందమ్మ కల్లారా చూసేవరకంటే ఓరి కొడుకుల్లారా ఓరి తమ్ముల్లారా ఓరి కొడుకుల్లారా ఓరి తమ్ముల్లారా వరి గనక చుట్టేడు గంగ లోపల గనక నేను పుట్టినప్పుడు పుట్టిందిరా దామర పుష్పం తమ్ములారా. మరి నేను పెరిగినప్పుడు పెరిగింది గనక నా తోటి పెరిగిందిరా తమ్ములారా దామర పుష్పమేమో. మా తల్లి పార్వతీదేవి గనక నారోలో కొంత దగ్గరికి ఓవద్దని దీవనార్తి పెట్టిందిరా ఓరి తమ్ములారు ఓరి శాల వాళ్ళు. నేను కాయకల్లో తినుకుంటా పండ్లు పొలాలు తినుకుంటా ఈ కారణపడి లోపల గనక బయలు బొమ్మలు గనక నా తల్లి పార్వతీదేవి నేను ఎప్పుడైతే గనక నరాల్లో దగ్గరికి నేను ఎట్లా పోవాలి. ఆ తల్లి పార్వతీదేవి గనక నన్ను వద్దన్న దగ్గర నేను పుట్టినప్పుడు పుట్టింది గనక నా తోటి పుట్టింది గనక హరియానా దామర పుష్పమేమో. ఆ దామర పుష్పమేమో గనక 7 శాలులు తీసుకుపోబట్టే కదరా. మరి శాలుల కంటే నేను ముందు పోవాలనుకుంది గనక ఆ రోజులు గనక అమ్మవారు గనక తల్లి బాణవాతి మరి అమ్మవారు వర్తేవత గనక ఆ 2 ఎండ లోపల గనక కారన్న పడి లోపల గనక అమ్మవారు గిదగిద ఉరుకుతున్నది గనక ఆ రోజులు గనక శాలుల వాడకేమో శాంతపురి పట్నం పోతుంది గనక వర్మ కోరి తల్లి గనక బాణవాతి
ఏమున్నది బరబర మంటలు మంటంటే తీసుకొచ్చిన తామర పువ్వు ఆ మంటల్లో వారేసిన వెనుక మరిపోతా ఇంకే నేనేం చేయాలి వెనుక మరిపోతా ఆ మంటలు మరిపోతాను ఇంకేం ఆ పువ్వు పాడిగాను కర్మాన్ని తీసుకొచ్చి మన గుడిసెల కాడికి వచ్చినాం అయ్యా గుడిసెల కాడికి వస్తే బరబర బరబర బర మంట మాడిపోతాను. అవును నేను ఏదో ఎదుగుంటుందా నేను అనుకున్నా ఈ పని అయితే నాకేరుక తెలియక తీసుకొచ్చి అడగెట్టిన బగ్గ మంటల మండ వచ్చి కదా మరి ఎట్లా చేద్దామని ఆ తాను పూసుకుపోయి మళ్ళా ఈ యొక్క మంటలు చేసిన దానికి పాడుగానే అనేవరకే ఏం చేయాలి మళ్ళీ ఇంకా మరి వద్దామని ఇక శాంతపూరి పట్నం మళ్ళీ ఇంకా మరి సాలలో వాడు పోయి ఏం చేయాలి ఏం లేదు అయిపోయింది